సార్ డిఫెన్స్ గురించి ఇంత మాట్లాడుకున్నాం సార్. మీరు ఆ సంస్థకి చేసినటువంటి సేవ గురించి కూడా ఇంత మాట్లాడుకున్నాము. కానీ ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ సౌత్ ఇండియాలో డిఫెన్స్ గురించి ఒక ముద్ర అయితే పడిపోయింది సార్. అంటే చాలా మందితో మాట్లాడి అందరిది విని ఎంతోమంది బ్రిగేడియర్ రేంజ్ వాళ్ళతో కూడా నేను మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పేది ఏంటంటే సార్, ఆర్మీలో చాలా రెజిమెంట్స్ ఉన్నాయి సార్. ఒకటి రాజ్పుతానా రెజిమెంట్ అని రాజస్థాన్‌కు ఉంది. లదాఖ్ స్కౌట్స్ అని లదాఖ్‌కున్నారు. జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ అని కాశ్మీర్‌కున్నారు. నాగా రెజిమెంట్ నాగాలాండ్‌కున్నారు. అస్సాం రైఫిల్స్ వాళ్ళకున్నారు. ఎవరిది వాళ్ళకున్నారు సార్. బట్ ఎంటైర్ సౌత్ ఇండియా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్ర, తెలంగాణ ఈ 5 స్టేట్‌లకు కలిపి ఒకటే రెజిమెంట్ సార్. మద్రాస్ రెజిమెంట్ అది కూడా. వాడు బ్రిటిష్ వాడు పెట్టిపోయిన పేరు. అవును. ఏంటి సార్ ఇది? చూడండి, యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పిన రెజిమెంట్స్ అన్నీ, వెదర్ ఇట్ ఈస్ ఇన్ పంజాబ్ లేకపోతే నార్త్ ఈస్టర్న్ స్టేట్, సిక్ రెజిమెంట్, బీహార్ రెజిమెంట్ చాలా ఉన్నాయి. ఇవన్నీ మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బార్డర్ స్టేట్స్. ఓకే. మనకి కంట్రీలో ఇన్వేజన్స్, మీరు మొఘల్ ఇన్వేజన్స్ కావచ్చు, అలెగ్జాండర్ నుంచి వచ్చిన ఇన్వేజన్, ఏదైనా మీరు హిస్టరీలో మీరు చూడండి, ఇన్వేజన్స్ సెంట్రల్ ఏషియా నుంచే అయినాయి సార్. అక్కడి నుంచి అయినాయి. సో ఈ స్టేట్స్లో ఏంటంటే ఫస్ట్ వాళ్ళు మనకి ఒక బార్డర్లో వాళ్ళు నిలబడాల్సిన అవసరం వాళ్ళకి వచ్చింది. ఓకే. వాళ్ళ కుటుంబంలో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పంజాబ్, అసలు సిక్స్ ఎట్లా వచ్చారు? సిక్ రిలీజన్ అంటే నాకు తెలిసింది నిజం అవ్వచ్చు, నిజం కావచ్చు, బట్ నాకు తెలిసింది నేను చెప్తున్నాను. సిక్ రిలీజన్ ఎలా వచ్చిందంటే ఒక ప్రొటెక్షన్ రిక్వైర్మెంట్ వచ్చింది. ఓకే. ప్రతి కుటుంబం నుంచి ఒక పర్సన్ని ఇచ్చి వీరు కాపాడతారు ఆ రీజన్ని అని కుటుంబం అనేది ఆ పర్సన్ని పంపడం అనేది అలవాటైన రీజన్ అది. ఈ రిక్వైర్మెంట్ అలా వచ్చింది. సౌత్ ఇండియా ఇంటీరియర్గా ఉంది. మనకి పోరాటాలు డైరెక్ట్గా అంటే ఈ శత్రువుల వాళ్ళు బయట వాళ్ళతో కొట్లాడారు, కానీ బయట వాళ్ళ నుంచి వచ్చిన అగ్రెషన్ ఏదైతే ఉందో, మొఘల్స్ కావచ్చు లేకపోతే వీళ్ళు కావచ్చు, ఎక్కువగా మనం ఫేస్ చేయలేదు. కరెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పంజాబ్ అటు వెళ్తే ఒక ఆర్మీకి ఒక బిడ్డని పంపించాలి, వాళ్ళు హ్యాపీగా పంపిస్తారు. కరెక్ట్, యాక్సెప్టెడ్. ఇప్పుడు మనకు కూడా అంటే మనల్ని ఏమి తక్కువ చేయటం లేదు, చాలా గర్వంగా పంపిస్తారు. హ్యాపీ అంటే దే ఫీల్ ప్రౌడ్ yes, దట్ దే ఆర్ యాక్చువల్లీ సెండింగ్ దేర్ డాటర్ ఆర్ సన్. ఇన్ఫ్యాక్ట్ ఆడవాళ్ళు, మొన్న నేను కొన్నాళ్ళ క్రితమే నేను యాక్చువల్గా లాస్ట్ వీక్ పంజాబ్లో ఉన్నాను. నేను వాఘా బార్డర్ మన వెళ్ళాను. పాకిస్తాన్ ఇండియా బార్డర్ ఏదైతే ఉందో దానికి నేను వెళ్ళడం జరిగింది. అక్కడ పర్ఫార్మెన్స్ కూడా చాలామంది ఆడవాళ్ళు ఆ వాఘా బార్డర్లో, మన ఇండియన్ సైడ్ ఉన్న బార్డర్లో. దిస్ ఈస్ ద రీజన్ ఐ రెస్పెక్ట్ బీజేపీ సార్. లేడీస్కి మిలిటరీలో అత్యున్నత స్థానాన్ని, చాలా మంచి స్థానాన్ని కల్పించారు బీజేపీ. ఐ లిటరల్లీ అడ్మైర్ దిస్. థ్యాంక్ యూ. అండ్ డెఫినెట్లీ వాళ్ళని చూస్తుంటే అంటే లేడీస్ అండ్ జెంట్స్ అందరూ కలిపి ఆ పర్ఫార్మెన్స్ చేశారు. పక్కన పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు. నిజంగా పాపం వాళ్ళని చూస్తే నాకు జాలేసింది. ఇప్పుడు మనకి వాళ్ళకి ఫెన్స్ ఉంటుంది. ఈ ఫెన్స్లో మన వాళ్ళు ఎంతోమంది ఉన్నారనమాట. కొన్ని వందల మంది అక్కడ ఉండి చీర్ చేస్తున్నారు. వాళ్ళు పదుల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు మన వైపు చూస్తూ ఉన్నారనమాట. అంటే మన పర్ఫార్మెన్స్ని చూస్తూ ఉన్నారు. నాకు మీరు చెప్తుంటే నిర్మలా సీతారామన్ గారు నాకు చెప్పిన మాట గుర్తొస్తుంది. ఆవిడ తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు వచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు. ఒకసారి కేటీఆర్ గారు మాట్లాడుతూ బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక వీటన్నిటికంటే కూడా దిగజారిపోయింది ఇండియన్ ఎకానమీ అంటే, ఎవరు ఇంత దారుణమైన పరిస్థితిలో మనం ఉన్నామా అని చెప్పి, ఇంకా సార్ వాళ్ళ స్టేట్ మినిస్టర్ అన్నాడు ఈ మాట. నేను అడగాల్సిందే అవును సార్, ఇఫ్ ఎట్ ఆల్ ఐఎమ్ ఎ సిటిజన్ బీయింగ్ ఎ జర్నలిస్ట్, ఇఫ్ ఐ హ్యావ్ రైట్ టు ఆస్క్ సమ్వన్, ఈజ్ ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. ఆవిడని అడిగినప్పుడు ఆవిడ అదే చెప్పారు, బాబు ఆయన ఏదో అన్నాడు, నువ్వు అన్నీ పట్టించుకో, మాకు నీకు కనిపించలేదా అక్కడ వాళ్ళు బిచ్చి అడుక్కుంటూ తింటుంది, చాలా మర్యాదగా చెప్పారు ఆవిడ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పాకిస్తాన్లో కొంతమంది యూత్ మాకు మోడీ లాంటి మనిషి కావాలి, మమ్మల్ని ఇండియాతో కలిపేయండి అని అక్కడి నుంచి మూమెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఎవరు చెప్పలేదే ఆ యూత్కి. పాకిస్తాన్ పీపుల్, నాకు నిజంగా మొన్న ఆ బార్డర్లో నాకు అటువైపు చూస్తుంటే మన పర్ఫార్మెన్స్ని వాళ్ళు చూస్తున్న విధానానికి వాళ్ళేమీ కోపంగా చూడట్లేదు. వాళ్ళు ఒక ఆతో, వాళ్ళు ఒక కుళ్ళుతో చూడట్లేదండి. వాళ్ళు ఒక రెస్పెక్ట్తో చూస్తున్నారు అనిపించింది నాకు. ఆ ప్రజలు మన వైపున ఒక రెస్పెక్ట్తో, అంటే ఇండియా, భారతదేశం అనేది ఇంక్లూడింగ్ పాకిస్తానీ ప్రజల్లో ఒక రెస్పెక్ట్ కల్పించిన వ్యక్తి నరేంద్ర మోదీ. 100% నేను చూసి చెప్తున్నా. లాస్ట్ వీకే ఇది నాకు కనపడింది. వాళ్ళ యొక్క చూపుల్లో, చూసిన విధానంలో కుళ్ళు లేదు, రైట్, లేకపోతే ద్వేషం లేదు. భారతదేశం అంటే ఒక రెస్పెక్ట్ కనపడింది. ఆ రెస్పెక్ట్ ఎందుకు వచ్చింది? ఆ రెస్పెక్ట్ రావడంలో ఒక వ్యక్తి ఎంత తపన పడి, ఎంత కష్టపడి ఆ రెస్పెక్ట్ని భారతదేశానికి పాకిస్తాన్తో సహా
అందజేసిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు. సార్ పాకిస్తాన్ విషయంలో ఐ టోటల్లీ సపోర్ట్ మోదీ సార్, Yeah. నో డౌట్ అబౌట్ నాకు చెప్పినట్లుగా మీరు ఎందుకు పంపించట్లేదు అన్న కారణానికి అదేంటంటే మన ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్మీకి పంపాలనంటే ఒక నేవీకి పంపాలన్నా కూడా కొంత ఫియర్ అనేది ప్రేమతోనే వచ్చిన ఫియర్ అనేది పేరెంట్స్కి సహజంగా ఉంటుంది. ఎందుకంటే అలవాటు లేదు ఈ రీజియన్లో, ఒక పంజాబ్లో ఉన్న అలవాటు ఈ రీజియన్లో లేదు. కాబట్టి న్యాచురల్గా రెజిమెంట్లు కూడా ఒక రెజిమెంట్ పెట్టారనుకోండి, మీకు వాళ్ళకి ఏం కావాలి, అక్కడ ఒక రెజిమెంట్ అంటే ఊరినే ఒక ట్రైనింగే కాదు, వాళ్ళకి ఆర్మీ స్కూల్స్ కావాలి, యూనివర్సిటీస్ కాలేజెస్ కావాలి, హాస్పిటల్స్ కావాలి, ఆ మెస్సులు వాళ్ళకి ఒక గోల్ఫ్ కోర్స్ పెద్ద ఎంటర్టైన్మెంట్కి ఉండాలి, ఆ తర్వాత మెస్సులు ఉండాలి, ఆ తర్వాత వచ్చిన ట్రైనింగ్ ఆఫీసర్స్ ఇక్కడికి రావాలి, వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ ఉండాలి. అట్లనే ఎమ్యునిషన్ తయారు చేసే చిన్న చిన్న పార్ట్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఎమ్యునిషన్ తయారు చేసే కంపెనీస్ ఎకోసిస్టమ్ ఉండాలి. ఇవన్నీ బిల్డ్ అవ్వాలనంటే అది ఒక రోజులో అయ్యే పని కాదు. అదంతా కూడా సపోర్ట్ చేసే ఎకోసిస్టమ్ ఉండాలి. ఎక్కడైతే ఆ సపోర్ట్ ఉంటుందో అక్కడ న్యాచురల్గా ఉంటాయి. దానివల్ల మనకి తక్కువ ఉన్నాయి, ఎందుకంటే రిప్రజెంటేషన్ కూడా కొంత తక్కువ ఉంటుంది, అంతేగాని వేరే కారణం ఏం లేదు దీనికి. నేను ఎందుకు అడుగుతున్నా అంటే సార్, యూ గేవ్ ఏ వెరీ డిప్లొమాటిక్ ఆర్ టెక్నికల్ ఆన్సర్ ఫర్ దిస్. నేను ఎందుకు అడుగుతున్నా అంటే సార్, ఇప్పుడు కాన్పూర్ ఉంది సార్, ఉత్తరప్రదేశ్, లక్నో తర్వాత కాన్పూర్ ఈజ్ ద మోస్ట్ ఎకనామిక్ ప్లేస్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. అలాంటిది కాన్పూర్లో ఎక్కడ లేని తుపాకులన్నీ అక్కడనే తయారవుతూ ఉన్నాయి. ఏటీఎస్లు ఏది పడితే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్లు అన్నీ ఉత్తరప్రదేశ్లో పడుతున్నాయి సార్. ఇవన్నీ ఏం జరుగుతున్నాయని ఐ స్టార్టెడ్ రీసెర్చ్. నేను ఒక బ్రిగేడియర్ గారిని కలిశాను. ఐ వుడ్ నాట్ లైక్ టు టేక్ హిస్ నేమ్ బికాస్ ఆఫ్ ద రీజన్స్. బ్రిగేడియర్ గారిని నేను అడిగింది, సార్ ఇదేంటి సార్ ఇక్కడ ఇంత ఉంది రిక్రూట్మెంట్, మా దగ్గర లేదేంటి సార్ అని అంటే, ఎందుకు అని అడిగి, మీ దగ్గర ఎందుకు లేదమ్మా, బ్రహ్మాండంగా ఉంది మీ దగ్గర నుంచి కూడా బ్రహ్మాండంగా వస్తారు. మొన్న ఆ చైనా దాంట్లో సూర్యాపేట ఆయనే కదా మా బీహార్ రెజిమెంట్ని కూడా రిప్రజెంట్ చేసింది. ఈవెన్ దట్ బ్రిగేడియర్ గారు కూడా బీహార్ రెజిమెంటే. హీ టుక్ ప్రైడ్ ఆన్ ఎ పర్సన్ హూ ఈస్ ఫ్రమ్ సూర్యాపేట. ఐ డూ యాక్సెప్ట్ ఇట్ సార్. బట్ నేను చెప్పేది ఏంటి అని అంటే, ఆయన నాకు ఇచ్చిన టెక్నికల్ రీజన్ ఏంటంటే, అరే లదాఖ్ స్కౌట్స్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు, లదాఖ్ వాళ్ళు ఉత్తరాఖండ్ కానీ హిమాచల్ కానీ లదాఖ్ కానీ, ఇప్పుడు నేను చెప్పినట్టు ఉత్తరాఖండ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 regions, వన్ ఈజ్ కొమా, వన్ ఈజ్ గర్వాల్. అలాంటిది ఆ 2 regionsకి 2 రెజిమెంట్లు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 5 స్టేట్లకి ఒక రెజిమెంట్, ఒకటే రెజిమెంట్. నేను సింపుల్గా చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యు హ్యావ్ రైట్లీ ప్రొజెక్టెడ్ వాట్ హీ సెడ్. మన ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, తెలంగాణ నుంచి కావచ్చు, తమిళనాడు నుంచి కావచ్చు, కేరళ నుంచి కావచ్చు, పాండిచేరి నుంచి కావచ్చు, కర్ణాటక నుంచి కావచ్చు, వీరోచితంగా పోరాడి ఎంతో సాక్రిఫైస్ చేసిన కుటుంబాలు, మనుషులు ఉన్నారు. ఇందాక నేను చెప్పిన మాట జనరిక్గా, హోలిస్టిక్గా నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అలా కన్సిడర్ చేస్తే అక్కడ కొద్దిగా ఎక్కువ న్యాచురల్గా వాళ్ళకి ప్రొటెక్ట్ చేసే ఒక ఫీలింగు ఎప్పటి నుంచో వచ్చింది కాబట్టి చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పిన మాటకి ఎందుకు అక్కడ ఇన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా తయారీ ఇక్కడ ఉందనేది మీరు అడిగారు. సింపుల్ థింగ్ అండి, ఏదన్నా కూడా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉంది. ఉత్తరప్రదేశ్ ఈ రోజున నెంబర్ 1 ఆర్ నెంబర్ 2 మోస్ట్ అంటే ఫాస్టెస్ట్ డెవలపింగ్ స్టేట్ 100% ఇన్ ద కంట్రీ. ఎందుకు? వాట్ ఈస్ ద చేంజ్ మీరు చెప్పండి. సెక్యూరిటీ. ఓకే, ఎలా వచ్చింది అది? Implementation సెక్యూరిటీయే కాదు, సెక్యూరిటీ ప్లస్ డెవలప్మెంట్ ఇంటెన్షన్. accepted. ఇంటెంట్ టు డెవలప్, ఇంటెంట్ టు సెక్యూర్, దిస్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఎందుకు వచ్చిందండి? ఎప్పటి నుంచి వచ్చింది అది? ఎందుకు వచ్చింది? ఎప్పటి నుంచి వచ్చింది? మీ ఉద్దేశం ఏంటి సార్? ఉత్తరప్రదేశ్లో సార్ 2014 నుంచి ఎప్పుడైతే మోదీ గారు అక్కడి నుంచి కంటెస్ట్ చేశారో, ఎప్పుడైతే మోదీ గారు వచ్చారో, దానికి తోడు ఎప్పుడైతే యోగి గారు వచ్చారో, ఎప్పుడైతే డబుల్ ఇంజిన్ సర్కార్ అక్కడ వచ్చిందో, ఒక పిఎం, ఒక ఏబుల్ పిఎం, ఏబుల్ సీఎం కాంబినేషన్ ఉందో సార్, ఆ లెక్కను చూసుకుంటే ఒక సెక్యూరిటీ పరంగా కావచ్చు, ఒక డెవలప్మెంట్ పరంగా కావచ్చు, రెండు కూడా ఉరకలేస్తుంది. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే, వెదర్ ఇట్ ఈస్ డిఫెన్స్, వెదర్ ఇట్ ఈస్ ఐటీ, ఎనీ సెక్టర్, వెదర్ ఇట్ ఈస్ హాస్పిటల్స్, హాస్పిటాలిటీ అంటే హోటల్ సెక్టర్, ఎనీ సెక్టర్. ఇప్పుడు అయోధ్య ఉందండి. అవును. అయోధ్యలో మొన్న శ్రీరాముని మనం మళ్ళా ప్రాణప్రతిష్ఠ మనకు జరిగింది. ప్రెడిక్షన్ ఈజ్ నెక్స్ట్ 5 yearsలో 85,000 crore ఇన్వెస్ట్మెంట్ మనకి అయోధ్యలో వస్తుంది. అంటే ఎంత డెవలప్మెంట్, ఎంత ఎంప్లాయ్మెంట్, ఎంత అవుట్ రీచ్, అందరిని ఇంక్లూజివ్గా, ఇంక్లూడింగ్ ఎనీ కమ్యూనిటీ. అక్కడున్న ముస్లిమ్స్కి, అక్కడున్న క్రిస్టియన్స్కి కూడా ఎంతో బెనిఫిట్. అది అందరం ఒకటిగా అక్కడ జరుగుతుంది. ఓన్లీ హిందూ కమ్యూనిటీగానే కాదు. అంటే ఎందుకు, ఎప్పుడు సాధ్యం ఇదంతా? ఎట్లా సాధ్యం? ఒక విజనరీ స్టేట్ గవర్నమెంట్, ఇందాక చెప్పింది కూడా అదే సార్ నేను, శేఖర్ గారు, ఒక విజనరీ స్టేట్ గవర్నమెంట్
ఉండి అది ఒక విజన్తో ఓన్లీ ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు 2014 నుంచి 2016లో మనకి బాగానే జరిగింది. ఒక 2 సంవత్సరాలు సరిపోదు అనేది అక్కడే ఉదాహరణ మనకి ఆంధ్రప్రదేశ్లోనే ఉంది లాస్ట్ గవర్నమెంట్లో. సో మనకేంటంటే ఒక 15 ఇయర్స్ విజన్తో, ఒక 5 సంవత్సరాలు సరిపోదు, 15 ఇయర్స్ విజన్తో చేసుకుంటా పోతే మనం ఉన్న సిచ్యువేషన్ నుంచి మనకున్న అబండెంట్ న్యాచురల్ రిసోర్సెస్, అబండెంట్ హ్యూమన్ రిసోర్సెస్ అక్రాస్ ద గ్లోబ్, అబండెంట్ న్యాచురల్ రిసోర్సెస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ రెండింటినీ కనుక కలిపి న్యాచురల్ రిసోర్సెస్ ఇంక్లూడ్ సీ కోస్ట్, మైన్స్, శాండ్, ఎవ్రీథింగ్ ప్రిడామినెంట్ అగ్రికల్చర్ జోన్, ఫిషరీస్, ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్. ఇవన్నీ కూడా మనం కనుక ప్రాపర్గా కనుక ఛానలైజ్ చేసి, అగైన్ నేను చెప్తున్నాను, టిపికల్గా లాస్ట్ 30-40 ఇయర్స్ ఆంధ్రప్రదేశ్ని రూల్ చేసినట్టుగా కాదు. 30-40 ఇయర్స్గా అది కాంగ్రెస్ ఉన్నా టీడీపీ ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పెద్దగా నష్టం జరగలేదనేది ఫీలింగ్ న్యాచురల్గా వచ్చింది. కానీ 2016-17 నుంచి ప్రతి సంవత్సరం మనం దిగజారిపోతూ వస్తున్నామనేది ఈ రోజున ప్రజలు భయపడిపోతున్నారు. మిడిల్ క్లాస్ పీపుల్ వలసలు వెళ్ళిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి. మీకు రేషన్ కార్డులు వెళ్ళిపోతున్నాయి. ఎందుకు? ఎవరు కూడా ఇక్కడ చదువుకున్న వారు ఎవరు కూడా పిల్లలు అందరూ కొంత డబ్బులు ఉంటే అమెరికా వెళ్ళిపోతున్నారు, లేదంటే బయట. I would like to break you. We have to change it.